ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు మంగళవారం లేదా జయవారం శ్రీ ఆంజనేయ స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి ఆరాధన కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని తగ్గిస్తుంది. మరి 12 రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, కార్యసిద్ధికి శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ అష్టమి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, త్రిలోచన పూజ, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు, కందుల దానం, ఎర్రటి వస్త్రదానం, గోసేవ, అన్నదానం ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాలని కలిగిస్తాయి. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, గ్రహపీడని తొలగిస్తుంది. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, మిథున క్షేత్ర స్థితి, రవి శుక్రులతో యుతి ఉంది. కాబట్టి ఇది ఆధిపత్యత శుభుడైనప్పుడు అనుకూల స్థానంలో చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈ రోజు మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి యొక్క పూజలు ఉత్తమ ఫలితాలని, శుభ ఫలితాలని కలిగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని, తద్వారా గ్రహ ప్రతికూలతలని తొలగాలని ప్రార్థిద్దాం. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాల నిర్వహణలో ఊరట పరిస్థితులు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలకి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణల ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం వ్యయం సమాంతరంగా ఉంటాయి. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బంధు ప్రీతి పెరుగుతుంది. స్నేహితుల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలని న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి.
వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది, తద్వారా విజయాలు చేకూరుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు పారిశ్రామిక రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. విద్యార్థులకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. క్రీడా రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. బ్యాంకింగ్ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. నూతన కార్యక్రమాలు మాత్రం గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోద్బలం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు చేపట్టినప్పటికీ ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక బలం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆటంకాలను తొలగించినటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి అక్షింతలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు క్రీడా రంగం వారికి లభిస్తాయి. గుర్తింపు లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చేకూరుతాయి. వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిలో ఏర్పడతాయి. ఆర్థిక బలం కూడా చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. నూతన ఉత్సాహం కలిగి ఉంటారు. మానసిక ధైర్యం కూడా పెన్నట్టి ఉంటుంది. కార్యక్రమాలను చకచకా పూర్తి చేయాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని అన్ని వృత్తుల వారు పొందగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో విజయాలు కూడా సాధించగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాన్ని వైద్య వృత్తి వారు వేగవంతంగా చేపట్టగలుగుతారు. నూతన అంశాలు వృత్తిలో ఆత్మబలాన్ని పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి నువ్వులు, బెల్లం కలిపినటువంటి చిమ్మెని నివేదన చేయడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం.
ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. రుణ ఒత్తిళ్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యానికి చేపట్టేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి శ్రమ తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విద్యార్థులకి ఆటంకాలు తొలగించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. మహిళలకు గృహరీత్యా ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాల్ని స్థిరాస్తి రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాలు తద్వారా విషయాలు చేతికి అందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి అరటి పండ్లు నివేదన చేయడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆర్థిక అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలను కూడా సాధించగలుగుతారు. శుభ ప్రయత్నాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగస్తులకి కలిసి వస్తుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వృత్తిపరంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి అలసత్వం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ సినీ రంగం వారు నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి పటిక బెల్లం ఆవు పాలు నివేదన చేయడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన ప్రయోగాలు వ్యాపార పరంగా వ్యాపారస్తులకి కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకి గృహరీత్యా కొనసాగుతుంది. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించలేకపోతారు. వైద్య వృత్తి వారికి చేదు అనుభవాలు ఉన్నప్పటికీ ఉత్తమ కార్యాచరణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించి జామ పండ్లని నివేదన చేయడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అవమానకర సంఘటనలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి వాతావరణం కూడా వెన్నట్టి ఉంటుంది. కార్మిక రంగం వారు చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి పరిస్థితులు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా మంగళకరమైనటువంటి వార్తలు దగ్గరవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. నూతన సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార జయాలు ఉత్తమ విజయాలను కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది.
క్రీడారంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఉత్తమ విషయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలని సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి తమలపాకులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. ఆకస్మిక చిక్కులు సినీ రంగం వారికి ఏర్పడతాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. శ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెనంటి ఉంటాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల్ని వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మందారాలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో నీటి వాలులు ఏ విధంగా ఉంటే సర్వశుభాల్ని కలిగిస్తాయనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఇంటిలోకి వాడుక నీరు కానీ, వర్షపు నీరు కానీ, ఆవరణ యందు ఉండేటువంటి నీరు కానీ తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిశల నుంచి బయటికి పోయేటట్టుగా తూముల్ని ఏర్పాటు చేసుకోవటం సర్వశ్రేయోదాయకంగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఈశాన్య దిశ నుంచి వర్షపు నీరు కానీ, వాడుక నీరు కానీ బయటికి పోవుచున్న ఎడల ధనధాన్యాభివృద్ధి, ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు, విద్య, రాజ పూజ్యత, వంశాభివృద్ధి, సంతానాభివృద్ధి మొదలైనటువంటి సత్ఫలితాలన్నీ కూడాను కలిగి తీరుతాయి సుమా. తూర్పు దిశ నుంచి వాడుక నీరు కానీ, వర్షపు నీరు కానీ బయటకు పోతూ ఉన్నట్లయితే సుఖ సంతోషాలు, కీర్తి ప్రతిష్టలు, సంతానాభివృద్ధి మొదలైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి. ఉత్తరం నుంచి బయటకు పోవుచున్న ఎడల సర్వ సౌఖ్యాలు, భోగభాగ్యాలు, ధనధాన్యాభివృద్ధి, గౌరవప్రదమైనటువంటి మంచి ఉద్యోగాలు కూడాను వచ్చి తీరుతాయి. ఆగ్నేయ దిశ నుంచి గనక పోతూ ఉన్నట్లయితే అనారోగ్యం, అధిక ధన వ్యయం, ఆర్థిక నష్టం, దైనందిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు, సంతానానికి అభివృద్ధి లేకపోవటం, అగ్ని భయం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఆగ్నేయ దిశ నుంచి నీటి వాడకం పోకూడదు. దక్షిణ దిశ నుంచి పోతూ ఉన్నట్లయితే అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, సంతానరీత్యా అనేక సమస్యలు, యజమానులు కానీ, యజమానురాలు కానీ వివిధ రకాలైన ఇక్కట్లకు గురయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. నైరుతి దిశ నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఇంటి ఆవరణలోనూ వర్షపు నీరు కానీ, వాడుక నీరు కానీ బయటికి పోరాదు. నైరుతి దిశ నుంచి గనక నీరు గనక బయటికి పోయిందో ఆ ఇంట్లో అనర్థాలు అత్యధికంగా జరుగుతాయి సుమా. పడమర నుంచి బయటికి పోవుచున్న ఎడల ఆకస్మిక ఉపద్రవాలు, అనేక కష్టాలు, ధన నష్టాలు,
అనారోగ్యాలు కూడాను సంభవించడానికి ఆస్కారం ఉంది. వాయవ్యం నుంచి పోతూ ఉన్నట్లయితే ధన నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లోపించడం, వృత్తి ఉద్యోగ భయాలు, శత్రు వృద్ధి ఇవన్నీ కూడాను కలుగుతాయి. ఆవరణ మధ్యలో నీరు గనక ఇంకినట్లయితే విపరీతమైనటువంటి నష్టాలు సంభవిస్తాయి, దరిద్రం వస్తుంది. ఎప్పుడూ కూడాను నీరు ఇంటి ఆవరణలో ఇంకిపోకూడదు. దక్షిణం కానీ పడమర కానీ రోడ్లున్న గృహాల్లో నీటిని ఈశాన్య దిశకు మళ్లించి అతడి నుంచి తూర్పు ప్రహరీ గోడ వెంబడి కానీ కాల్వను ఏర్పాటు చేసుకొని దక్షిణ ఆగ్నేయమునందు కానీ ఉత్తర వాయువ్యమునందు కానీ బయటకు కనపడకుండానట్లుగా కానీ బయటికి పోవునట్ల ఏర్పాటు చేసుకోవటం దోషప్రదం కాదు. ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణంలో కూడా వాస్తుశాస్త్రరీత్యా చాలా చక్కటి విశేషాత్మకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఓవర్ హెడ్ ట్యాంకును ఇంటికి కానీ మిద్దెకి కానీ నైరుతి మూలయందు ఇంటి కప్పు పైన పిల్లర్స్ నిర్మించి ఆ పిల్లర్స్ పై ఏర్పాటు చేసుకోవటం శ్రేష్టమైనటువంటి పద్ధతిగా మనకు శాస్త్రం చెబుతోంది. ఇంటికి ఈశాన్య దిశ ఎందు కానీ ఆగ్నేయ వాయువ్య దిశ ఎందు కానీ నీటి ట్యాంకును నిర్మించుట మంచి పద్ధతి కానే కాదు, అది అశుభప్రదం. ద్వారముల పైన నీటి ట్యాంకులను ఎప్పుడూ కూడాను ఏర్పాటు చేయకూడదు. భూమిలో నీరు నిల్వ ఉండేటువంటి ట్యాంకులను ఏ దిశలోని గోడలను ఆనకుండా ఈశాన్య దిశ యందు ట్యాంకుపై మట్టం ఈశాన్య నేల మట్టము కంటే మించి ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవటం ఉత్తమం అని చెప్పేసి శాస్త్రం. నీటి ట్యాంకులు ఏర్పాటు చేసేటప్పుడు నైరుతి దిశలో ఇంటి పై భాగాన 4 వైపులా ఖాళీ స్థలం ఉన్నట్టుగా తిరిగే విధంగా ఏర్పాటు చేసుకోండి. అది కూడా స్లాబ్ మీద ఆనకుండా ఒక కట్ట ఏర్పాటు చేసి దానిపైనే ఏర్పాటు చేయాలి. అలాగే కింది భాగంలో నీటి ట్యాంకులు నిల్వ చేసేవి తూర్పు ఉత్తర గోడకు ఆనకుండా సింహద్వారంలో పడకుండా ఖాళీగా స్థలం గనక ఉన్నట్లయితే అక్కడ ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తున్నాయి. ఇంటిలో నీరు ఎప్పుడూ కూడా ఈశాన్యం నుంచి బయటికి పోయేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం సర్వశ్రేయోదాయకమైన పద్ధతిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈశాన్యం నుంచి అది బయటికి వెళ్ళిపోవాలి. అయితే ఈ యొక్క టాయిలెట్స్కి సంబంధించినంత వరకు కూడా ఉత్తర వాయువ్యం నుంచి బయటికి పోయేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం ఉత్తమం. ఏది ఏమైనప్పటికీ కూడా నీటి వాడుక అనేది ఏ ఇంటిలో పొదుపుగా వాడతారో ఆ ఇంట్లో లక్ష్మి ఉంటుందని శాస్త్రం. పంపులన్నీ కూడాను చక్కగా వాడుకోవాలి, ఇష్టం వచ్చినట్టుగా తిప్పి వదిలేయకూడదు. ఈశాన్య మూల పంపు ఏర్పాటు చేసినప్పుడు చుక్కలు ఆగి పడుతున్నట్టుగా కూడా కొంతమంది నిర్మాణం చేస్తారు. ఈశాన్యం ఈశ్వర స్థానం కాబట్టి అక్కడ బొట్టు నీరు అలా పడేటట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే తప్పేం లేదు. కానీ నీరు అనేది పొదుపుగా వాడితే ఆ ఇంట లక్ష్మి ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. అత్యధికంగా నీటి వాడకం పనికిరాదు అని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు. అంతేకాకుండా ఎక్వేరియంస్ అని చెప్పేసి ఉంటాయి, నీటితో కూడినటువంటివి. ఆ ఎక్వేరియంస్ వాటిలో చేపల్ని పెంచటం, ఆ చేపల్ని పెంచేటువంటి విధి విధానంలో పడమర వాయువుల్లో హాలులో ఏర్పాటు చేసుకోవటం గృహ వాస్తురీత్యా కూడాను సర్వశ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా.
అని చెప్పేసి శాస్త్రం. బయటి నుంచి ఇంట్లోకి వచ్చేటువంటి ఇంటి యజమాని తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవటానికి నీటిని ఏర్పాటు చేయాలి. ఆ నీరు ఈశాన్యంలో కానీ వాయవ్యంలో కానీ ఏర్పాటు చేయడంలో తప్పు లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. దుర్యోధనుడు యుద్ధానికి వెడితే తప్ప, దుర్యోధనుడితో మిగిలిన అధర్మాత్ములందరూ వెడితే తప్ప, కురుక్షేత్ర యుద్ధం జరిగితే తప్ప, అధర్మాత్ములందరూ పడిపోతే తప్ప ధర్మం నిలబడదు. ధర్మం నిలబడాలంటే కర్ణుడు పుట్టాలి, సూర్యాంశ సంభవుడై రావాలి. అలా వచ్చినటువంటి వాడు కన్యాగర్భం అవ్వాలి. కన్యాగర్భం అయితే ఏమవుతుంది? ఆమెకి ఇంత పరిణతి కలిగిన దానికి అనుకోకుండా అటువంటి ఆలోచన రావాలి. అటువంటి ఆలోచన కలిగి పిల్లాడు పుట్టాడు అనుకోండి, ఈ దేశమునందు ఒక గొప్ప ధర్మం ఉంది. కన్యాగర్భము గురించి భయపడతారు, ఎవ్వరూ ఇష్టపడరు. కాబట్టి కన్యగా ఆమె ఎలా అంగీకరిస్తుంది ఈ గర్భాన్ని? కాబట్టి ఆమె అంగీకరించదు. ఆయన ఎంత తేజోమూర్తి కానివ్వండి, ఆమె వదిలిపెట్టేస్తుంది. ఎందుకని? రెండే పరిష్కారాలు ఉంటాయి: బిడ్డడితో కలిసి తాను శరీరం వదిలేయడం, లేదా బిడ్డడిని వదిలేయడం. ఇప్పుడు ఏం చేసింది? రెండిటిలో బిడ్డడిని వదిలేస్తుంది. ఇప్పుడు వదిలేసిన తర్వాత తాను ఎప్పుడూ కూడా ధైర్యంగా వీడు నా బిడ్డడు అని చెప్పదు. వీడు నా బిడ్డడు అని చెప్పకపోతే ఆ పిల్లవాడు ఎంత తేజోమూర్తి కానివ్వండి, కన్యాగర్భం కాబట్టి వాడు ఎటు చేరాడన్న దాన్ని బట్టి వాడి భవిష్యత్తు ఉంటుంది. అయితే భారతంలో ఒక విచిత్రాన్ని మీరు గమనించాలి. కన్యాగర్భం కర్ణుడొక్కడే కాదు, వ్యాసుడు కూడా. అవునా కాదా? మరి సత్యవతీదేవికి పుట్టలా? కానీ మరి వ్యాసుడు అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు? కర్ణుడు ఇంత దుర్మార్గుడు ఎందుకు అయిపోయాడు దుష్టచతుష్టయంలోకి? అంటే అసలు వ్యాసుల వారి పుట్టుకలో సత్యవతీదేవి యొక్క ప్రమేయం లేదు. పరాశర మహర్షి యొక్క ప్రమేయం ఒకటే ఉంది. ఆయనే బతిమాలి బిడ్డని సద్యోగర్భంలోకి అన్నాడు. కానీ ఆమెకి కన్యాత్వం ఇచ్చాడు. పుట్టిన వెంటనే వ్యాసుడు పెద్దవాడైపోయాడు. అయిపోయి అమ్మా నేను తపస్సు చేసుకుంటానమ్మా అని వెళ్ళిపోయాడు. కాబట్టి వ్యాసుడు నా కొడుకు అని ఆమె ప్రకటించి వ్యాస సహకారం తీసుకుంది వంశం నిలబడ్డంలో. కాబట్టి వ్యాసుడు నా కుమారుడు అని ప్రకటించింది సత్యవతీదేవి. ఆయన పుట్టుకతోనే తపస్సు వైపుకి వెళ్ళాడు, లోకహితానికి పనికొచ్చాడు. కానీ కర్ణుడు నా కొడుకు అన్న విషయాన్ని కర్ణుడు చచ్చిపోయే వరకు కుంతి చెప్పాలి. కారణం, ఎంత తేజోమూర్తి అని తెలిసినా ఆమె కన్నుల ముందే కర్ణుడు తిరుగుతున్న ఒక్క కారణానికి చెప్పలేకపోయింది. కన్యాగర్భం, పెళ్లికి ముందు పుట్టిన పిల్లాడు కాబట్టి ఈ మాట చెప్పలేకపోయింది. ఈ మాట చెప్పలేకపోయింది కాబట్టి కర్ణుడు ఎటు చేరాలన్నది ఆయన జీవితంలో ఆయన ప్రమేయంతో లేకుండా అనుకోకుండా వెళ్ళి దుష్టుల వైపుకి వెళ్ళిపోయాడు. దుష్ట సాంగత్యం వచ్చింది. దుర్యోధనుడి పక్కకి వెళ్ళిపోయాడు. ఎంత శక్తి ఉన్నవాడైనా, ఎంత గొప్పవాడైనా, పుట్టుకతో సహజ కవచకుండలములున్నవాడైనా, సూర్యాంశతో పుట్టినటువంటి వాడైనా వెళ్ళినది దుష్టుల పక్కకి వెళ్ళాడు కాబట్టి అపకీర్తి పొందాడు తప్ప, ఆ దుష్ట చతుష్టయంలో ఒకడైపోయాడు తప్ప కీర్తిని మాత్రం సంపాదించుకోలేకపోయాడు. అంటే అసలు కీర్తి లేదా అంటే కీర్తి ఉంది, కానీ కర్ణుడు ధర్మరాజు గారిలా వెలగలేకపోయాడు, వ్యాసుడిలా వెలగలేకపోయాడు. ఎన్ని శక్తులు ఉన్నాయన్నది ప్రధానం కాదు, ఎవరిని ఆశ్రయించావన్నది ప్రధానం. ఇనప ముక్క చాలా గొప్పది, అగ్నితో కలిసిందనుకోండి వంగి ఇంటికి కిటికీ ఊచగా పనికొస్తుంది. అదే ఇనప ముక్క నీటితో కలిసిందనుకోండి అంత దృఢమైనది, తుప్పు పట్టి మెల్లిమెల్లిగా రూపము మారిపోయి పిల్లవాడు ఇలా వంచినా విరిగిపోతుంది. నీటితో కలిసిన ఇనుము దృఢత్వాన్ని కోల్పోయి తుప్పు పట్టి నాశనం అయిపోయింది. అగ్నితో కలిసిన ఇనుము కావలసినట్టుగా వంగి సమాజ హితమునకు పనికొచ్చింది. నువ్వు ఎవరితో కలుస్తున్నావు, ఎవరితో కూడి ఉంటావన్న దాన్ని బట్టి నీలో ఉన్నటువంటి భగవద్ విభూతి నువ్వు వృద్ధిలోకి రావాలా, సర్వనాశనం అవ్వాలా అన్నదానికి కారణమవుతుంది. కర్ణుడి జీవితంలో రెండు ప్రధానమైనటువంటి దోషములు వచ్చాయి. ఒకటి కన్యాగర్భం అయిపోయింది, లేకపోతే అర్జునుడి కన్నా గొప్పవాడు.
పాండవులలో ఎవరికన్నా తక్కువ వాడు కాడు. గొప్ప ధర్మాత్ముడు, గొప్ప దానశీలి. ఇన్ని ఉన్న జీవితం అంతా ఏం ఆలోచించాడంటే నేనేం చేస్తే దుర్యోధనుడు సంతోషిస్తాడు. దుర్యోధనుడి సంతోషం కోసం అనేక మార్లు ధర్మం తప్పాడు, అనేక మాటలు చెయ్యరాని పనులన్నీ చేశాడు. ఇవన్నీ చేసిన కారణం చేత చిట్ట చివరికి ఏమైపోయాడంటే కాదు నేను కుంతి కొడుకుని అని చెప్పుకోలేకపోయాడు. ఒకానొకనాడు కుంతియే చెప్పింది నువ్వు నా కొడుకు అని చెప్పింది యుద్ధానికి ముందు. తాను మాత్రం చెప్పుకోలేకపోయాడు. నేను కుంతీదేవి కొడుకుని, నేను సూర్యుడు కొడుకుని అని చెప్పలేకపోయాడు. కన్యాగర్భ సమయమునందు ఆ కన్యకి పురుషుడికి సంతోషమేమో, కానీ పుట్టిన పిల్లవాడు ఎంత తేజోంశ సంభవుడైనా దులుపుకు వెళ్ళిపోయిన వాళ్ళు బాగుంటారేమో, కానీ వాడి జీవితం వాడి వరకే ఉండదు. ఒక్కొక్కసారి వాడు సమాజాన్నంతటినీ కూడా ప్రభావితం చేసి పాడు చేయవచ్చు, ఉద్ధరించవచ్చు. ఆ ప్రమాదము వైపుకి అడుగు వేయవద్దు. ఎంత పెద్ద ధర్మాన్ని చెప్తోంది ఇది. పరమ ప్రమాదకరమైన విషయము సుమా. కన్యాగర్భము సనాతన ధర్మమునందు అంగీకార యోగ్యము కాదు. అది ఎవరికీ ఉపకారి కాదు. ఎంత ప్రమాదం వస్తుందో కుంతీదేవి చరిత్ర ద్వారా చెప్తోంది. పోనీ ఆవిడేమైనా నడవడిలో దోషమున్న మనిషా కాదు. ఎందుకు వచ్చిందో తెలియదు బుద్ధిలో ఒక ఆలోచన, అది ఇంత ప్రళయాన్ని సృష్టించేసింది. అసలు ఆ వంశ చరిత్రను తిప్పేసింది. ఆ రోజులలో ఉన్నటువంటి సమకాలీన వ్యవస్థని తిప్పేసింది. కురుక్షేత్ర సంగ్రామానికి కారణమైపోయింది. కొన్ని లక్షల మంది తెగటారిపోవడానికి కారణమైపోయింది. ఒక వ్యక్తి బ్రతికున్నంత కాలం తెలిసినా తన తల్లిదండ్రులు ఎవరో చెప్పలేకపోయాడు. బ్రతికున్న కొడుకుని ఎదురుగుండా చూసుకుంటున్నవాడు నావాడు అని తల్లి చెప్పలేకపోయింది. అలాగే పైన ప్రకాశిస్తున్న పురుషుడు కనుక వాడు నా కొడుకు అని ఆయన చెప్పలేదు. ఆ పిల్లవాడు ఏమైపోయాడు? చరిత్ర ఏమైపోయింది? తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అది కుంతి చరిత్రలో సందేశం. కానీ ఆమె దోషము అని నిర్ధారించడానికి కుదరదు. ఎందుకని అంటే అలా కర్ణుడు పుట్టకపోతే ఆనాడు ఉన్న వ్యవస్థలో అసలు ఆ యుద్ధం జరగడానికి అవకాశం లేదు. అందుకని అది ఈశ్వర ప్రేరణ అని మాత్రమే నిర్ధారణ చేయవలసి ఉంటుంది తప్ప ఇది ఒకరి దోషము అని నిర్ధారణ చేయడం కూడా కథాపరంగా చాలా చాలా కష్టం. అంత తేలిక విషయం ఏం కాదు. అంత పెద్ద విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సూర్యభగవానుడు నీకు సద్యోగర్భమునందు జన్మిస్తాడు. నీ కన్యాత్వమునకు భంగము లేదు. ఆమె ఏం మాట్లాడుతుంది? నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి కదా. నువ్వు పరీక్షకే చేశావో ఇంకో దానికి చేశావో, మంత్రంతో నన్ను పిలిచావా లేదా, బిడ్డను అడిగావా లేదా, నువ్వు క్షమాపణ చెప్తే నేను వెళ్ళిపోకూడదు. నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి, కాబట్టి నీకు కుమారుణ్ణి ఇస్తున్నాను అని కుమారుడినిచ్చి ఆయన వెళ్ళిపోయాడు సూర్యమండలానికి. ఇప్పుడు ఎవరు మిగిలిపోయారు? ఒక కన్య పిల్లవాడిని చేత్తో పట్టుకుని నిలబడింది. మాతృత్వం అన్నది మొగ్గగా ఉండి పువ్వైనట్టు కన్యగా ఉన్న నా బిడ్డ అనేటప్పటికీ ఆమెలో మాతృత్వం పెళ్ళుబుకింది. పిల్లవాడు సహజ కవచ కుండలాలతో ఉన్నాడు. ఎంతటి తేజోమూర్తి! అసలు ఆ కాలమునందు అలా ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడా? కవచం కట్టుకుని యుద్ధానికి వెడతారు. పుట్టుకతో సహజంగా కవచం ఉంది, కుండలాలు ఉన్నాయి. అందున పిల్లవాడిని చూస్తే ఎలా ఉన్నాడు? సలలితమైన పుట్టు కవచంబు నిసర్గజమైన కుండలంబుల యుగళంబు నొప్పగా సుపుత్రుడు కర్ణుడు పుట్టే సూర్యమండలముకో భూతలంబున బెడంగయి దీప్తి సహస్రకంబుతో వెలుగెడు ఆ నిజద్యుతి సవిస్తర లీల వెలుంగుచుండగన్. సూర్యమండలం అంతా కూడా భూమి మీదకి 1000 కిరణములతో దిగిపోతే ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అటువంటి దివ్యమైన కాంతితో సహజ కవచంతో సహజ కుండలాలతో పిల్లవాడు జన్మించాడు. ఇటువంటి పిల్లవాడు కుంతి వివాహం అయిన తర్వాత పుట్టుంటే ఎన్ని ఉత్సవాలు చేసి ఉండేవారు తల్లిదండ్రులు, ఎంత గొప్పగా ప్రకటించి ఉండేవారు. నా కొడుకు సహజ కవచ కుండలాలతో పుట్టాడు, ఇది నా నోముల పంట అని తల్లి ఎంత గొప్పగా చెప్పుకుని ఉండేది. తండ్రి ఎంత సంతోషించి ఉండేవాడు. కానీ ఆ పుట్టిన పిల్లవాడిని ఎలా వదిలిచేసుకోవాలా అని తల్లి ఆలోచించవలసినటువంటి స్థితి ఏర్పడింది అక్కడ. ఇందువల్ల నేను 10 మాటలు మళ్ళీ మళ్ళీ నా నోటితో అనక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడు పుట్టాడు. ఆమె చూసింది. చూసి వెంటనే మనసులో పరితాపాన్ని పొందింది. ఒక పెద్ద సంఘర్షణ.
బిడ్డన్ని వదలలేదు, ఇంటికి తీసుకెళ్ళలేదు. ఏం చెప్పాలి తీసుకెడితే? సూర్యోదయం అయిపోయింది. ఎవరైనా చూసేస్తే అది నెలలు సమీక్షలు చేసే విషయం కాదు. అది ఎవరైనా వచ్చి ఎవరు వీడంటే ఏం చెప్పాలి? ఎక్కడ వదిలేస్తుంది అప్పుడు? ఎలా? ఏల అమ్ముని నాకు ఇచ్చే ఈ మంత్రము, ఈ మంత్రశక్తియే నిరుంగంగ వేడి, ఏల పుత్రకు కోరి ఎంతయు భక్తి నిన్ను తలంచితి ప్రీతి, ఇనుడు నాకు ఏల సద్యో గర్భమిచ్చే, కుమారుడేల అప్పుడు దయించే, ఇంకెట్టు నీ లోక పరివాదమే నుడియింతు, ఇంతకు ఇంతయు ఎరుగరే జనులు. అసలు నేను అడగకుండా వచ్చాడు కదా అని అన్నం పెడితే ఆ దుర్వాసో మహర్షి నాకు మంత్రం ఇవ్వడం ఏమిటి? ఇచ్చాడు కదా మంత్రం అని ఊరుకోకుండా మంత్రాన్ని పరీక్ష చేద్దామని నేను సూర్యుడిని పిలవడం ఏమిటి? సూర్యుడు వచ్చిన తర్వాత పోనీ వద్దు మహాప్రభా అని ఊరుకుంటే వదిలిపోయేటటువంటి దానికి నేను కన్యని కదా అంటే నీకు కన్యాత్వం పోతున్నాడు. మరి 10 నెలలు ఎలా అంటే సత్యోగర్భంలో ఇచ్చేస్తానన్నాడు. నేను అన్న 2 ప్రశ్నలకి 2 జవాబులు చెప్పి పిల్లాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పిల్లాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు, వీడిని పట్టుకుని ఇంటికి వెడితే ఎలా? ఏమని చెప్పను, ఎవరికి ఏమని చెప్పను? ఇంతకు ఇంతయు నిరుగరే జనులు. ఇప్పటికే సూర్యోదయం అయిపోయింది, ఎవరో చూడలేదు కదా, కుంతికి కొడుకు పుట్టాడని చెప్పుకోరు కదా లోకంలో. ఇంత పరితాపాన్ని పొంది ఈ బాలు నెత్తుకుని ఇంటికి చన్న నన్ను నా బంధువులందరూ మనంబున ఏమనారే, ఎట్లీ బాలసూర్య నిభునిట్టులడించి పోవంగా బుద్ధి పుట్టు అని కన్యమనంబులోనన్. ఆమె బిడ్డని నెత్తుకుని ఉంటే అక్కడ తల్లే కన్య? తల్లి కదా. మరి నన్నయ్య గారు కన్య అంటున్నారు అంటే సూర్యుడు వరం ఇచ్చాడు, పిల్లాడి చేతిలో ఉన్న ఆమె కన్యే. అంటే ఇచ్చిన వరాలు, పుచ్చుకున్న మంత్రాలు, నమ్మకాలున్నా లేకపోయినా సిద్ధిని అలాగే ఉంటాయి. కాబట్టి ఆమె కన్యయే. ఇప్పుడు ఆ పిల్లాన్ని ఎత్తుకుంది, వీడిని తీసుకుని ఇంటికెడితే బంధువులందరూ నన్ను దూషిస్తారు, వదిలిపెట్టేద్దామంటే మనసు రావట్లేదు. అది మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి, అది అప్పటికి నిర్ణయించుకునేది కాదు. బడబాగ్ని సముద్రము నుండి కాల్చినట్టు, తొర్రయందు అగ్ని పుట్టి కాల్చినట్టు జీవితాంతం కాలుస్తుంది కాదు. అప్పటికి వదిలేసింది అనుకోండి, వదిలేసి వెళ్ళిపోయింది. ఆమెకి గుర్తొస్తాడా ఎప్పుడో అప్పుడు? తర్వాత పెళ్ళయింది, కొడుకు పుట్టాడు, వీడు గుర్తొస్తాడా వాడు గుర్తొస్తాడా? వాడు ఏమయ్యాడో ఏమైపోయాడో. పైకి సముద్రపు నీటిలా చల్లగా ఉంటుంది, కానీ సముద్ర గర్భంలో బడబాగ్ని ఉన్నట్టు లోపల బడబాగ్ని ఉంటుంది. ఎవరితో పంచుకోగలదు? చెట్టు పైకి నవనవలాడుతూ కనపడుతోంది, ఆకులతో పిందెలతో. తొర్రలో మంట కాలుతోంది. తొర్రలో మంట ఉన్న పైకి నవనవలాడుతున్న చెట్టులా లోపల అగ్ని ఉడికిపోతున్నా పైకి నవ్వుతూ ఉండాలంతే. ఎవరితో పంచుకుంటుంది? జీవితంలో కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా తనకన్నా భిన్నం కాడు అన్న భావనతో భార్య పంచుకునేది భర్తతో, భర్త పంచుకునేది భార్యతో. పంచుకోలేనిది ఏదైనా ఉంటే ఇదొక్కటి. కాబట్టి తన వరకే పరిమితం జీవితంలో. అప్పుడు అది ఎంత బాధ. వాడు మళ్ళీ కనబడ్డాడు అనుకోండి ఎప్పుడైనా, ఇంకంతకన్నా బాధ ఇంకోటి ఉంటుంది. వాడు కనబడ్డాడు కరెక్ట్గా. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో చటుక్కుని వచ్చాడు, అణువణువున కాల్చేసింది ఆవిడ జీవితాన్ని. ఒక్క చిన్న సందర్భం, అది కుంతిదేవి జీవితం అంటే. కాబట్టి ఏం చేస్తాను ఈ పిల్లవాడిని అని ఆలోచించింది. ఇవన్నీ పైనుంచి ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈమెకి ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశం ఏమిటి? కన్యాత్వం ఇచ్చాను అన్న మాటకు అర్థం ఏమిటి? నువ్వు అలా ఉండి పెళ్లి చేసుకో. మాతృత్వం ఇచ్చి వదిలేస్తే పిల్లవాడితో ఉండని అర్థం. ఆమె కన్యాత్వం కూడా అంగీకరించింది అంటే ఏంటి? పిల్లాన్ని వదిలేసి కన్యగా ఉండి మళ్ళీ వేరొకరిని వివాహం చేసుకోవాలనుకుంటోందని కదా దానిలో అంతర్లీనం. కాబట్టి పిల్లవాడిని వదిలేయాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే వజ్రములతో కూడుకుని బంగారముతో చాలా వరకు నింపబడినటువంటి ఒక పెట్టెని పంపించాడు. నదిలో అది తేలుతూ వచ్చింది. ఆమెకి అర్థమైంది, నేను ఈ పెట్టెలో పిల్లవాడిని పెట్టి వదిలిపెట్టేయాలని. ఎక్కడ? ఒక నదిలో ఒక పెట్టెలో పడుకోబెట్టేసి పాలిచ్చి లాలించి ఊయలలో పడుకోబెట్టి ఊపవలసిన తల్లి ఒక పెట్టెలో పిల్లవాడిని పెట్టి వదిలిపెట్టేసి, ఇలా వదిలిపెట్టగానే ఆ ప్రవాహంలో వేగంగా తేలుతూ పెట్టె దూరంగా వెళ్ళిపోయాడు.
వాడు ఏడ్చాడు, పాలడిగాడు, ఏమయ్యాడు ఏమి తెలియదు. దూరంగా పెట్టె కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. కానీ స్నానానికి వచ్చిన కుంతి ఎలా ఉందో వెనక్కి వెళ్ళినటువంటి కుంతి అలా ఉంటుందా? ఇవాల్టికి కాదు, ఇక జీవితంలో ఉండలేదు. అది ఆమె మనసులో ములికి, అది ఆమెను ఎప్పటికీ దహించేస్తూనే ఉంటుంది కదా. అందువలన కాబట్టి ఆమె ఇంత బాధని పొందుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడు నీటిలో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సూతుడు అంటే రథసారథి, అది రథములను నడిపేటటువంటి ఒక సారథికి ఏదో ఆయన ఆ నదీ తీరానికి వెడితే పెట్టి కనపడింది. ఆ పెట్టి తీసుకున్నాడు ఆయన ఆ పెట్టి తీసుకుని ఇంటికి పట్టుకెళ్ళాడు. ఇంటికి పట్టుకెళ్ళేటప్పటికి దాని నిండా వజ్రములతో పొదగబడి బంగారంతో ఉంది కదూ. రాధ ఆయన భార్య, ఆ సూతుని భార్య పేరు. ఆమెకిచ్చి ఈ బిడ్డని పెంచుకో అన్నాడు. ఆ పిల్లవాడిని చేత్తో పట్టుకోగానే ఆమెకి పాలు చేపునకు వచ్చాయి. సంతోషంతో పిల్లవాడికి పాలిచ్చి తాను తల్లిగా నిలబడింది. బంగారమున్న పెట్టెలో వచ్చాడు, అతనితో పాటు చాలా బంగారం లభించింది. కాబట్టి ఆ పిల్లవాడికి ఆ సూతుడు పెట్టుకున్నటువంటి పేరు వసుషేణుడు అని పేరు పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తున్నాడు. కానీ పుట్టుకతో ఆ పిల్లవాడికి ఉండిపోయిన పేరు మాత్రం సహజ కవచ కుండలములతో వచ్చాడు కర్ణుడుగానే ప్రఖ్యాతికి ఎక్కాడు. వసుషేణుడు అన్న పేరుతో నిజానికి ప్రఖ్యాతికి ఎక్కలేదు. ఆ తరువాత ఈ పెద్ద మలుపు తిరిగింది కదూ. సాధారణంగా జీవితంలోనండి ఏదైనా ఒక పెద్ద బాధ వస్తే ఎవరితోనో పంచుకుంటే కొంత తగ్గుతుంది. రెండు, అది పంచుకుంటే తగ్గుతుంది. తర్వాత ఏదో ఒక ప్రణాళిక నిర్మాణం చేసుకుని సమస్య నుంచి గట్టెక్కడానికి చేసేటటువంటి ప్రయత్నంలో గట్టెక్కిన తర్వాత ఊరట పొందుతాడు. కుంతి జీవితంలో కూడా కాలము ఈ ఏర్పడినటువంటి గాయాన్ని మాన్పు చేసింది. కాలం లాంటి వైద్యుడు ఎక్కడ ఉండడు. బహుశా కాలాన్ని మించినటువంటి తత్వవేత్త లేడు. ఎంత శోకంలో ఉన్నవాడు కూడా కాలంలోనే తెప్పరిల్లుతాడు, మెల్లిమెల్లిగా ఊంచుకుంటాడు. కాబట్టి ఆమె జరిగినటువంటి విషయాన్ని మరిచిపోయాడు. పిల్లవాడు పుట్టాడు, ప్రారంభం వెళ్ళిపోయాడు అనుకుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత యదుకుల విమల పయోనిధి సుధాకర రేఖ కమనీయ కాంతి నిలయ అనవరతాన్నదానాభితర్పిత ముని విప్రజనాసీ పవిత్రమూర్తి వినయాభిమాన వివేక సౌజన్యాది సదమల గుణరత్న జన్మభూమి పరమ పతివ్రతాభరణాభిశోభిత తామరశిక్షణ దాల్మియందు పృథివి బునిదాని పృథాయను కన్యక అధిక వీరుడై స్వయంవరమునబడసి పర నరేంద్ర పరిభావి పాండు భూవరుడు పేర్మితో వివాహమయ్యే. ఆమె ఎంత గొప్ప గుణములు కలిగినటువంటిదో చెప్తున్నారు. యదుకులము అనబడేటటువంటి పాలసముద్రానికి చంద్రరేఖ వంటిది. ఆమె గుణములు ఏం సామాన్యమైన గుణాలు కావు. కమనీయ కాంతి నిలయ, ఆమె కాంతి పుంజం, అంత గొప్ప కాంతి కలిగినది. నిరంతరము కూడా అన్నదానం చెయ్యడంలో ఎంత గొప్పగా చేసింది, ఎంత శ్రద్ధాభక్తులతో చేసింది తరువాతి కాలంలో కూడా. అంటే ఆమె పెట్టిన అన్నం తిన్నటువంటి విప్రులు కానీ అతిథులు కానీ ఆమెకు ఆశీర్వచనం చెయ్యనటువంటి రోజు లేదు. ఇంతమంది ఆశీర్వచనాన్ని ప్రతిరోజు పొందింది. అంత గొప్ప ఆశీర్వచనాలు పొందినటువంటి తల్లి వినయాభిమాన, విశేషమైనటువంటి వినయము కలిగినది. దానితో పాటుగా ఆత్మాభిమానము కలిగినది. పైగా ఆమె యందు గొప్ప వివేకమున్నది, సౌజన్యమున్నది. ఇన్ని మంచి గుణములకు ఆమె నిధి పుట్టుకతో ఆమెకు వచ్చాయి. పరమ పతివ్రతలకు కూడా ఆమె అలంకారము వంటిది. అంత గొప్ప పతివ్రతా లక్షణము కలిగినటువంటిది. అంటే భర్త యందు అంత పూనిక కలిగినది. ఎవరు ఆమెకి భర్త అవుతాడో ఆయన అదృష్టవంతుడు. ఎందుచేత అంటే భర్త దైవమని నమ్మి అనుభవించడానికి మానసికంగా సిద్ధపడినటువంటి తల్లి. అటువంటి కుంతి పృథాయను కన్యక. ఆమెకి పుట్టింట్లో ఉన్న పేరు పృథ కదూ. ఆ పృథ అధిక వీరుడై, చాలా గొప్ప వీరుడై ఈ భూమినంతటినీ జయించినటువంటి మహారాజు, మహానుభావుడు. పరనరేంద్ర పరిభావి పాండు భూవరుడు, పరరాజులందరినీ కూడా జయించినటువంటి పాండురాజు అనబడేటటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి రాజు.
స్వయంవరానికి వచ్చాడు. అంటే ఆమెకు స్వయంవరం ప్రకటించాడు తండ్రి కుంతిభోజుడు. నీకు నువ్వుగా పరిణతితో నీకు నచ్చిన భర్తని ఎంచుకోమన్నాడు. అందరూ వచ్చి కూర్చున్నారు. స్వయంవరంలో ఆమె వరమాల పాండురాజు మెడలో వేసింది. పాండురాజుతో వివాహమైంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.